సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. సో మ్యాథ్స్ చేయాలంటే ముందుగా రావాల్సింది బేసిక్స్. ఆల్రెడీ తమ్నైల్లో చూసిన విధంగా అసలు బేసిక్ క్లాసెస్ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏంటి ఈ యొక్క మ్యాథ్స్ బేసిక్స్ అంటే స్టార్టింగ్ నుంచి కాస్త బిగ్గెస్ట్ వరకు వెళ్ళడం చాలా చెక్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ఎలా బేసిక్స్ నేర్చుకోవాలి అనే దాని గురించి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూడండి అమ్మా, అసలు ఏంటి ఈ యొక్క మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే ఫస్ట్ మనం గోయింగ్ విత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వైపు వెళ్దాం. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ డివిజన్ గురించి సో డిస్కస్ చేద్దాము. ఈ క్లాస్ అనేది డివిజన్. సో ఏంటి, సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఏ బై బి ఇలా ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఏ బై బి ప్లస్ సి బై బి ఈజ్ ఈక్వల్స్ టు సో దీన్ని మనం ఎలా చేయాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో అలా డౌట్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, మన ఎల్సిఎంస్ అనమాట డినామినేటర్స్లో ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బై బి ప్లస్ సి బై బి ఉంది అంటే క్లియర్గా డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మనకు ఈక్వల్గా ఉందో, ఓకేనా, ఏదైతే మనకు ఈక్వల్గా ఉందో అదే మనకు ఎల్సిఎంగా కన్సిడర్ అవుతుంది. ఓకేనా, అదే మనకు ఎల్సిఎంగా అవుతుంది. సో ఇలా ఎల్సిఎం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్గా న్యూమరేటర్స్ని ప్లస్ ఉంటే ప్లస్ లేకపోతే మైనస్ ఉంటే మైనస్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో క్లియర్గా ఏ ప్లస్ సి ఉంది కాబట్టి యాస్టీస్గా ఏ ప్లస్ సి బై బిగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా చాలా ఈజీగా ఇప్పుడు మనం ఎల్సిఎంస్ అనేటువంటివి ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఈక్వల్గా ఉంటే అదే మనకు ఎల్సిఎంగా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ అదే విధంగా ప్లస్ ఉంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటే మైనస్గా మనము కన్సిడర్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ గోయింగ్ టువార్డ్స్ విత్ దీంట్లోనే ఇంకొక డిఫరెన్స్ కూడా మనం 2 కండిషన్స్గా మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ కండిషన్ ఈజ్ వెన్ ఎల్సిఎం డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అండ్ డినామినేటర్స్ నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. సో ఫస్ట్ ఇక్కడ ఏ బై బి ప్రీవియస్గా ప్లస్ చేసాం కాబట్టి ఇప్పుడు మైనస్ చేసుకున్నాం. మైనస్ సి బై బి ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై, సేమ్ ఇక్కడ కూడా ఎల్సిఎం చూసుకుంటే మనకు ఆ డినామినేటర్ వాల్యూస్ అంటే చాలా క్లియర్గా ఈక్వల్గా ఉంది కాబట్టి సో యాస్టీస్గా అలానే వస్తుంది. బట్ న్యూమరేటర్ మనకి ఇక్కడ ప్లస్ ఆపరేషన్ ఉంది కాబట్టి సో ప్లస్ ఆపరేషన్ అప్లై చేసాము. బట్ ఇక్కడ మైనస్ ఆపరేషన్ ఉంది కాబట్టి క్లియర్గా ఏ మైనస్ సిగా మనం కన్సిడర్ చేయాలి. ఏ మైనస్ సిగా మనం కన్సిడర్ చేయాలి. సో ఓకే, వెల్ అండ్ గుడ్, బాగుంది. సో అదే మనకు డినామినేటర్స్ కనుక ఈక్వల్గా లేకపోతే సో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాము. ఓకేనా, ఈ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, సో డినామినేటర్స్ మనకి ఈక్వల్ అయినప్పుడు సో న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటే మైనస్ మనం కన్సిడర్ చేసాము. బట్ ఇక్కడ వెన్ బోత్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్, డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా లేనప్పుడు ఏం చేయాలో సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ బై బి ప్లస్ సి బై డి, ఏ బై బి ప్లస్ సి బై డి. సో మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఇలా ఉందన్నమాట. ఏ బై బి ప్లస్ సి బై డి అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మనకు ఇలా ఉంది. సో మీరు జాగ్రత్తగా దీనికి అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్గా డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే సో క్లియర్గా డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లికేషన్స్ చేయాలి. ఇలా డినామినేటర్స్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎదర్గా ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ మనకు ఆటోమేటిక్గా సో వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్, డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కాబట్టి సో ఇది మనకి టీ టర్మ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో బి ఇంటూ డి అండ్ ఏడి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఏడి ప్లస్
బీసీ. ఓకేనా, ఏ ఇంటూ డి అంటే సారీ ఇంకొక స్టెప్ రాస్తా, ఏ ఇంటూ డి ప్లస్ బి ఇంటూ సిగా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు అదే విధంగా ఏ ఇంటూ డి అంటే క్లియర్గా డైరెక్ట్గా ఏడీగా రాసుకోవచ్చు, ప్లస్ బీసీ బై బి ఇంటూ డి అంటే డైరెక్ట్గా డైరెక్ట్గా బీడి అని మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ ఏం చేసాం సార్ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏం చేసాము, డినామినేటర్స్ అనేవి నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు సో వారెన్నిటిని డినామినేటర్స్ రెండింటిని మనం మల్టిప్లికేషన్స్ చేసుకోవాలి. సో అలా మల్టిప్లికేషన్స్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం అనమాట. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఏ ఇంటూ డి అండ్ న్యూమరేటర్ని డినామినేటర్తో అండ్ న్యూమరేటర్ని డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేసాము. క్లియర్గా అక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేసాం కాబట్టి ఏడి ప్లస్ బీసీ డివైడెడ్ బై బీడీగా కన్వర్ట్ అయింది. సో ఏమి లేకపోతే ఏడి అంటే ఈ మధ్యలో ఏమి లేకపోతే డెఫినెట్గా ఇది గోయింగ్ విత్ మల్టిప్లికేషన్ అనమాట. ఏ ఇంటూ డి ప్లస్ బి ఇంటూ సి బై బిడి. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ మైనస్ ఉంది అనుకున్నాం, ఏ బై బి మైనస్ సి బై డి. సో దీన్ని కూడా సేమ్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కాబట్టి ఏం చేస్తాము, డివైడెడ్ బై బి ఇంటూ డిగా రాసుకుంటాము. స్టార్టింగ్ బి ఇంటూ డి. సో అగైన్ వీఆర్ గోయింగ్ విత్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏడి మైనస్ బిసి. ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఏకే ఇస్తాం అనమాట. ఇటువైపు నుంచి మూవ్ ఆన్ టు ది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటాం కాబట్టి ఏడి మైనస్ బీసీగా మనం రాసుకోవాలి. సేమ్ ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సిగా రాసుకుంటే ఏ ఇంటూ డి అంటే డైరెక్ట్గా ఏడి అని రాసుకోవచ్చు కదా, ఏడి మైనస్ బీసీ బై బి ఇంటూ డి. బి ఇంటూ డిగా రాసుకుంటే మనకేమొస్తుంది, డైరెక్ట్గా బీడీగా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. ఈ కండిషన్లో మనం డినామినేటర్స్ని ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ ప్రొసీజర్ యూజ్ చేయాలి వెన్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. వెన్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ టూ కండిషన్స్ మనం చెక్ చేసుకున్నాం. ఫస్ట్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక కండిషన్ని చెక్ చేసాము. నెక్స్ట్ వన్ ఈజ్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇంకొక కండిషన్ని చెక్ చేసుకుంటూ వచ్చాము. సో దీస్ ఆర్ ద టూ కండిషన్స్ వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ అండ్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ టూ కండిషన్స్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది మల్టిప్లికేషన్స్ చెక్ చేద్దాం. కొంచెం సేపు మల్టిప్లికేషన్ మనం చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. సో ఈ రెండు ఎడిషన్ అండ్ యాడ్ అండ్ సబ్ట్రాక్షన్స్ గా మనం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మల్ నథింగ్ బట్ ఈస్ మల్టిప్లికేషన్. ఓకేనా, మల్టిప్లికేషన్ గా మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. థర్డ్ కండిషన్ ఈజ్ ఫిఫ్త్ ఫార్ములా ఈజ్ ఏ బై బి ఇంటూ సి బై బి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మనం క్లియర్గా చేయాల్సింది న్యూమరేటర్తో అండ్ డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో క్లియర్ ఇక్కడ ఏ ఇంటూ ఏ ఉంది కాబట్టి ఏ ఇంటూ సి డివైడెడ్ బై బి ఇంటూ బి దట్ ఇంప్లైస్ ఏసీ బై బి స్క్వేర్గా మనం రాయొచ్చు. ఓకేనా, లేదు మనం ఇక్కడ సపరేట్గా తీసుకుందాం, బి ఇంటూ డిగా తీసుకుందాం, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం, ఇంటూ డిగా రాసుకుంటే డైరెక్ట్గా బి ఇంటూ డిగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, మనం ఈ ఫార్మాట్లో చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది సిక్స్త్ వన్ వచ్చేసరికి డివైడ్ అనమాట. ఏ బై బి డివైడెడ్ బై సి బై డిగా రాసుకుంటే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ కాబట్టి ఇది డివిజన్ ఆపరేషన్. సో దీనికి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ ఎల్సిఎం. మన ఎల్సిఎంస్ మనం కన్సిడర్ చేయట్లేదు,
డైరెక్ట్ గా మనం దేనికి కన్సిడర్ చేస్తున్నాము, డివిజన్ అయితే డివిజన్, లేకపోతే మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ మనం కన్సిడర్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సో నో నీడ్ టు వెరిఫై వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకు దాంత అవసరం లేదు. సో కాబట్టి ఏం చేసాం, డైరెక్ట్ గా ఎల్సిఎంస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు మనం డివిజన్ ఆపరేషన్ కనుక మనం అప్లై చేయాలి అని అనుకుంటే డివిజన్స్, సో డివిజన్స్ మనం చెక్ చేయాలని అనుకున్నప్పుడు ఏ బై బి డివైడెడ్ బై సి బై డి. సో దీన్ని మనం సేమ్ డివైడ్ ఫార్మేట్ లో రాసుకుంటే ఏమవుతుంది, ఏ బై బి డివైడెడ్ బై సో సి బై డిగా రాసుకుంటామా, ఏ బై బి డివైడెడ్ బై సి బై డిగా రాసుకున్నాం. దీన్ని డివైడెడ్ బై ఉంది కాబట్టి మనం ఇక్కడ సో డివైడెడ్ బై ని ప్లేస్ చేసాము. సో క్లియర్ గా ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 2 డినామినేటర్స్ వచ్చినప్పుడు మన క్లియర్ గా 2 డినామినేటర్స్ వాల్యూస్ కనుక వచ్చినప్పుడు ఏం చేస్తాము, 2 డినామినేటర్స్ మనకి కన్వర్ట్ అయినప్పుడు 2 డినామినేటర్స్ మనకి 2 డినామినేటర్స్ మనకి 2 ఆర్ అబోవ్ డినామినేటర్స్ మనకి ఐడెంటిఫై అయినప్పుడు సో క్లియర్ గా ఏం చేస్తామంటే డినామినేటర్ కాస్త న్యూమరేటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి న్యూమరేటర్ మనం మల్టిప్లికేషన్ ఫార్మేట్ లో రాసుకుంటే సరిపోతుంది. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఏ బై బి అనమాట. సో ఏ బై బి, సో నార్మల్ గా ఇది యాస్టీజ్ గా రాసుకుంటామా, బట్ ఇక్కడ 2 డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉండకూడదు. సో ఇలా ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు అంటే ఇలా చేస్తున్నప్పుడు మనకు సో ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాదు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఈ సివైడి కాస్త న్యూమరేటర్కి వస్తుంది అనమాట. సో అలా న్యూమరేటర్కి వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ వస్తుంది కాబట్టి ఇది కాస్త రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా, సి బై డి కాస్త డి బై సిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. క్లియర్ గా ఇక్కడ మనకి ఏం జరిగింది, రెసిప్రోకల్. ఓకేనా, సో ఇలా మనకు రెసిప్రోకల్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు అగైన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈస్ కమ్స్ టు ది మల్టిప్లికేషన్ ఆపరేషన్ గా వచ్చింది కాబట్టి న్యూమరేటర్ గా అండ్ డినామినేటర్ ని డినామినేటర్ తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు సరిపోతుంది. సో క్లియర్ ఇక్కడ ఏం రాస్తాం, ఏ ఇంటూ డి బై బి ఇంటూ సిగా రాస్తామా, అంతే కదా. మల్టిప్లికేషన్ డినామినేటర్ తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము. అండ్ ఫైనల్ వన్ ఈజ్ న్యూమరేటర్ తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఏడి బై బీసీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, దీస్ ఆర్ ద సింపుల్ ఆపరేషన్స్. అండ్ ఎలా చేయాలి ఇన్ కేస్ మనం ఈ నెంబర్స్ లో కనుక మనం ఈ యొక్క ఆల్ఫాబెట్స్ లో మనం నెంబర్స్ ని కనుక రీప్లేస్ చేసుకోగలిగితే మనం ఈ ఫార్మేట్ లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఆపరేషన్ అంటే అరిథమెటిక్ ఆపరేషన్ యూజ్ చేసి మనం ఎలా చేయాలి అనే దాని గురించి దీని యొక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఇలా బేసిక్స్ క్లాసెస్ గురించి నేర్చుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ మనము ప్లస్ అండ్ మైనస్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ బేసిక్స్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో డెఫినెట్ గా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్.